హలో నేను మిస్సెస్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కాబోతూ ఉన్నారు. 3 రోజుల్లో 25 సమావేశాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆయన. ఈ పర్యటన అంతా కూడా నవంబర్ 14, 15 తారీఖుల్లో వైజాగ్లో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయడానికి, ఆ వేదిక మీద భారీగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రిహార్సల్గా మనం చూసుకోవాలి. ఈ 3 రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలను కలవబోతూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి యూఏఈలో ఉండేటువంటి మన ఎన్ఆర్ఐల్ని కలవబోతున్నారు. వాళ్ళ ద్వారా అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులను కలవబోతున్నారు. అనేక కంపెనీలు అక్కడ ఉన్నాయి, వాళ్ళని కలవబోతున్నారు. అలాగే అక్కడ మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు యూఏఈలో. వాళ్ళతోటి సమావేశాలు నిర్వహించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వర్క్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, వీటన్నిటి మీద ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే ఆయన హామీలు కూడా కొన్ని అక్కడ ఉండేటువంటి మన పౌరులకి ఇవ్వబోతున్నారు, కొన్ని హామీలు కూడా. సో తొలి రోజు సమావేశం ఏ విధంగా జరిగింది అనేది చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పర్యటన చాలా పకడ్బందీగా ఆయన ప్లాన్ చేసుకుని వెళ్ళారు. పెట్టుబడులే లక్ష్యం, వీళ్ళనంత ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావాలి అనేది. వాస్తవంగా ఇంటర్నేషనల్గా మనం చూస్తే కనుక ఎన్ఆర్ఐలు అనగానే మనకు గుర్తొచ్చేది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళే అని చెప్పి ఒక భావన కలుగుతుంది. లేదంటే కెనడాలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే యూకేలో ఉండేటువంటి వాళ్ళు, ఇది మాత్రం ఒక భావన ఉంటుంది. కానీ డేటా ప్రకారం మనకి విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది యూఏఈలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా మనకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. యాక్చువల్గా యూఏఈ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అమెరికాలో వెళ్ళినటువంటి మన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, H1B ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసి అక్కడే కంటిన్యూ అవుతూ ఉంటారు. మన దేశానికి డబ్బులు పంపిస్తుంటారు. రెమిటెన్స్ ట్యాక్సులు కూడా ఈ మధ్య ట్రంప్ పెంచాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా కోర్టుకు వేశారు. ఇదంతా జరుగుతుంది అమెరికాలో. అయితే అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ మన దేశానికి డబ్బులు పంపించడం, ఇన్వెస్ట్ చేయటము అది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, యూఏఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సంపాదించినటువంటి డబ్బుల్ని ఈ ప్రాంతానికి పంపించి, జన్మభూమికి పంపించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆస్తులు కొనటమో, లేదంటే పొలాలు కొనటమో, లేదంటే ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా విదేశీ కరెన్సీ మనకి యూఏఈ నుంచే వస్తూ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. పైగా గల్ఫ్ దేశాలకు యూఏఈకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉంటారు కంపేర్ చేస్తే, లేదా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనకి రాయలసీమ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యూఏఈకి వెళ్ళి రకరకాల పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టడం, వాళ్ళతోటి ముఖాముఖి కలవడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళారు. సో తొలి రోజు ఏ విధంగా గడిచింది, ఆయన సమావేశం ఏ విధంగా జరిగింది అనే దాని మీద రిపోర్ట్ వచ్చింది. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా సీఎం చంద్రబాబు తన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా తొలి రోజైన బుధవారం ఆయన దుబాయ్లో పారిశ్రామికవేత్తలు, భారత రాయబార కార్యాలయ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వారికి వివరించి ఏపీకి రావాల్సిందిగా వాళ్ళని ఆహ్వానించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అక్కడ దుబాయ్లో ఉండేటువంటి భారత కాన్సుల్ జనరల్ని కలిశారు. అలాగే అబుదాబిలో ఉండేటువంటి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మన దేశానికి సంబంధించిన ప్రతినిధులు కాబట్టి అక్కడ వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేయడానికి కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, పోర్టులు, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి చంద్రబాబు నాయుడు గారు వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్ను ఏర్పాటు చేయనుందనే విషయాన్ని ఈ సమావేశంలో వాళ్ళిద్దరికి కూడా తెలియజేశారు. ఎవరికి, దుబాయ్లో ఉండేటువంటి భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్కి, అలాగే అబుదాబిలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్లకు వీళ్ళు తెలియజేశారు. రాష్ట్రానికి ఉన్న 1154 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
విధానం ద్వారా తమ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుందని చంద్రబాబు వాళ్ళకి భరోసా ఇచ్చారు. యుఏలోని వివిధ సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే అంశంపై కూడా ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించారు. ఇదే సమయంలో యుఏఈలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఎంబసీ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పైన చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ కృషితోనే భారత్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆయన ప్రపంచవ్యాప్తంగా భారతదేశ బ్రాండ్ని ప్రచారం చేస్తున్నారు. ఆయన వల్లే భారత్ యుఏఈకి మధ్య వాణిజ్య పెట్టుబడులు సంబంధాలు బలపడ్డాయని చంద్రబాబు అన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అలాగే ఇతర అధికారులు ఉన్నారు. ఇది తొలి రోజు పర్యటన. సో తొలి రోజు పర్యటన ఆయన దుబాయ్లో అలాగే అబుదాబిలో ఉన్నటువంటి భారత ప్రతినిధులను, కాన్సులేట్లను కలిశారు. కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చెప్పారు. అలాగే భారతదేశం యొక్క బ్రాండ్ ప్రధానమంత్రి పెంచుతున్నారని చెప్పి ఇటీవల కాలంలో ఆయన కూడా సౌదీ వెళ్ళి వచ్చారు. యుఏఈ పర్యటన కూడా చేశారు నరేంద్ర మోడీ గారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అసలు ఆయా రంగాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రంగాల్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచన కలిగించేలాగా ఆయన వాళ్ళకి వివరించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి భారత కాన్సులేట్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా ఒక మెసేజ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారితో రెండో రోజు కలపబోతున్నారు. ఆయన పారిశ్రామికవేత్తలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే వాళ్ళని నవంబర్ 14-15 తారీఖుల్లో జరిగేటువంటి విశాఖ పారిశ్రామికవేత్తల సదస్సుకు రావాలని చెప్పేసి ఆహ్వానించడానికి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేటువంటి మన తెలుగు వాళ్ళని కూడా ముఖాముఖి కలిసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వివరించబోతున్నారు. అటు లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇటు చంద్రబాబు గారు ఇప్పుడు యుఏఈ వెళ్ళినా వాళ్ళ లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వీళ్ళంత ఎక్కువగా తీసుకురావాలి. అది కూడా నవంబర్ 14-15 తారీఖులో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సు వేదికగా భారీ ఎంఓయూలు కుదుర్చుకోవాలనేటువంటిది లక్ష్యం. అందుకే ఈ ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో 3 రోజుల పర్యటన 25 సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ చేయబోతున్నారు యుఏఈలో. దాని ద్వారా ఫండ్స్ భారీగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి యుఏఈలో ఉన్నటువంటి మన పారిశ్రామికవేత్తలు, మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.